ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో తిరుపతిలో కమలనాథులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కేశవాయనగుట్టంలో బీజేపీ కార్యాలయం ఎదుట కాషాయ శ్రేణులు టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కలను సాకారం చేస్తూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త విజయాన్ని సాధించిందన్నారు. కశ్మీర్, కన్యాకుమారి, కాశీ, ఢిల్లీ తమదేనని, త్వరలో ఏపీ కూడా బీజేపీ జెండాను పాతుతామని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి కాలం చెల్లిపోయిందని బీజేపీ నాయకులు వ్యంగ్యంగా సందర్శించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది. దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని ఈరోజు ఢిల్లీ ప్రజలు చేదరించి చీపురు కట్టుతో ఏ విధంగా మనం ఊడ్చేస్తామో ఆ విధంగా ఆప్ని ఈరోజు ఊడ్చివేయడం జరిగింది. ఆ పార్టీని, వారి సామ్రాజ్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడు. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మాకు కావాలి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ మాకు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు ఏకకంఠంతో ఈరోజు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు దాదాపు 70 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో 47 స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా 1-2 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 50% ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగిందంటే ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి